సో మీ అందరు నన్ను క్షమించాలన్నమాట. సో నేనైతే మిమ్మల్ని మోసం చేయడం జరిగింది. బట్ ద థింగ్ ఏంటంటే దేనికైనా మీకు అంటే అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని ఒకసారి చెప్పాలి అని అనుకుంటున్నా. సో తర్వాత మీ డిసిషన్, మీ ఇష్టం అన్నమాట. సో అసలు ఏం జరిగిందని చెప్పాలి అని అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి అనేది నేను స్టార్ట్ చేయాలి కదా. సో నేను వచ్చేసి ఒక కంటెంట్ క్రియేటర్. ఓకే, సో నేనే అనే కాదు, ఏ యూట్యూబర్ అయినా డిజిటల్ మార్కెటింగ్కి రిలేటెడ్ వీడియోస్ చేసే ఏ యూట్యూబర్ అయినా ఎన్ని వేస్లలో మనీ సంపాదిస్తాడు అన్నది మీకు తెలియాలి. సో ఫస్ట్ వచ్చేసి మేము ఎఫిలియేట్ మార్కెటింగ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు యూట్యూబ్ మనీ ఇస్తుందన్నమాట. సో మీరు వీడియోస్ చూస్తుంటారు కదా, ప్రస్తుతానికి ఈ వీడియో చూసిన అనుకోండి, ఇక్కడ యాడ్స్ పడతాయి కదా, యాడ్స్ని మీరు చూసినా క్లిక్ చేసినా మాకు మనీ వస్తుంది. సో అండ్ దాని తర్వాత మేము మీకు కోర్సెస్ సేల్ చేస్తాం కదా, అక్కడ నుంచి మనీ వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఎందుకు ఈ మోసం జరిగిందన్నది కూడా మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. సో ఒక యూట్యూబర్ ఒక కోర్స్ సేల్ చేసినా, ఇంకేది సేల్ చేసినా ఇక్కడ చాలా లాభాలు ఉంటాయి అన్నమాట. సో ఆ లాభాలు ఒకసారి చెప్తాను నేను, మీరు నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేయాలనుకుంటే మీకు హోస్టింగ్ కావాలి అని అంటారు. సో హోస్టింగ్ కావాలన్నప్పుడు అందరూ ఒక్కొక్క హోస్టింగ్ని అయితే సజెస్ట్ చేస్తారన్నమాట. బ్లూ హోస్ట్ అని, హోస్టింజర్ అని, లేదంటే నేమ్ చీప్ అని, గోడాడీ అని, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో వన్స్ మీరు సజెస్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి మీరు కొంటే, అంటే మా లింకుతో మీరు కొంటే మాకు 60% వస్తుంది అన్నమాట. సో మీరు ఒక్క సంవత్సరం హోస్టింగ్ జనరల్గా మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తే, అంటే నేను ఎవరిని ఉద్దేశిస్తలేను, ఎవరిని అనట్లేదు. సో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీరు చూస్తే మాత్రం వాళ్ళు మీకు ఏదో దయాగుణంగా లేదా ఇంకేదైనా అని చెప్పేసి ఏం చెప్తారంటే, మీరు 2 ఇయర్స్కి కొనుక్కోండి, 4 ఇయర్స్కి కొనుక్కోండి, మీకు చాలా లాభం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని అంటారు. సో అక్కడ ఏంటంటే మాకు అక్కడ నుంచి, అంటే నాకైనా అతనికైనా ఎవరికైనా ఓకే, ఏ ఒక్క ఇండివిజువల్కైనా 60% కమిషన్ వస్తుంది అన్నమాట. సో నేను ఇప్పుడు మీకు పర్సంటేజ్ క్యాలిక్యులేటర్ అనేది చూపిస్తున్నా. సో నేను పర్సంటేజ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే 60% యావరేజ్గా మీరు ఒక 8,000 రూపీస్ ఖర్చు పెట్టారనుకోండి. ఓకే, ఎంత వస్తుంది? 4,800 హోస్టింగ్తోని 4,800 రూపాయలు వస్తుంది. ఓకే, సో వన్స్ ఈ 4,800 పెట్టిన తర్వాత కోర్స్కి కూడా డబ్బులు పెడతారు కదా. కోర్స్కి ఎంత? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఛార్జ్ చేస్తారు. యావరేజ్గా ఒక 2,000 ఛార్జ్ చేశారనుకోండి. ఓకే, సో అది 2,000 రూపీస్ పెట్టేద్దాం. ఓకే, సో దీని తర్వాత ఈ 2,500 పెట్టిన తర్వాత కూడా మీకు కోర్సులలో ఏహెచ్ఆర్ఈఎఫ్ అని, సెమ్రష్ అని, ఇంకా ఇట్లా చాలా టూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ టూల్స్ కొనుక్కోండి, అవి మీకు లాభం వస్తాయని చెప్తారు. ఒక్కొక్క టూల్ ప్రైస్ మీకు అందాదా 8,000 రూపీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ యూట్యూబ్లో వీడియో చేసినప్పుడు కూడా మీరు గమనిస్తే, యూట్యూబ్లో వీడియో చేసినప్పుడు కూడా డిస్క్రిప్షన్లో మా లింక్ ఉంటుంది. మా లింక్తో మీరు సైన్ అప్ అవ్వండి అని అన్నప్పుడు, సరే ఇప్పుడు నేను ఒకసారి సెమ్రష్ చూపిస్తున్నా, సెమ్రష్ ఎఫిలియేట్ని చూపిస్తున్నా. సెమ్రష్ ఎఫిలియేట్లో ఏంటంటే మీ లింకుతోని, ఓకే, అంటే నేను ఇప్పుడు మీకు ఒక లింక్ ఇచ్చాను అనుకోండి, ఏ యూట్యూబర్ అయినా మీకు ఒక లింక్ ఇచ్చాడు అనుకోండి, ఆ లింక్తోని మీరు వెళ్తే ఓకే, N200 ఫర్ ఎవ్రీ న్యూ సబ్స్క్రిప్షన్ సేల్. ఆ లింక్తో పోయి వాళ్ళు ఏదైనా కొనుక్కున్నా $200 వరకు వస్తాయి. ఫర్ ఎవ్రీ లీడ్, మేము ఒక్కొక్కరిని పంపించినందుకు లీడ్ ఒకవేళ వాళ్ళు సైన్ అయిపోయి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, లేదనుకుంటే మీరు వెళ్ళి జస్ట్ లింక్ క్లిక్ చేసి వెళ్ళి జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే $0.01 ఇన్ INR, అంటే సో సమ్వేర్ 83 రూపీస్ అనుకుంటా, 83 రూపీస్ అయినా 0.01 ఫర్ ఎవ్రీ 83 కాదు 83 పైసా వస్తుంది. సో ద థింగ్ ఏంటంటే, మీరు మిమ్మల్ని పంపించినందుకు డబ్బులు, మీరు ఒకవేళ సబ్స్క్రిప్షన్ కొంటే డబ్బులు వస్తాయి,
అలా ఎర్నింగ్ అనేది ఎఫ్లేట్ నుంచి వస్తుంది అన్నమాట. సెమ్రష్ అయినా మిగతా టూల్స్ నుంచి. అదే మీకు అది కాకుండా హోస్టింగ్ అని చెప్తాం కదా, అది కొన్నారనుకోండి, ఇక్కడ నుంచి 4800 వస్తుంది. దీని తర్వాత మీకు ఈ 2000 దేనికని చెప్పాను, సో హోస్టింగ్ ఒకటి, కోర్స్ నుంచి ఒకటి, టూల్స్ కొంటే టూల్స్ నుంచి కూడా కమిషన్ వస్తుంది అన్నమాట యూట్యూబ్ ఛానల్కి. ఓకే, సో దీని తర్వాత మీకు ఇట్లా టూల్స్ ఉంటాయి కదా, ఆ టూల్స్ మీద చెప్పినందుకు కూడా యావరేజ్గా ఒక 1000 రూపాయలు వేసుకుందాం. సో 1000 రూపాయలు 800 వేసుకుందాం. సో ఇలా సంపాదించుకోవచ్చు. సో దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే థీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరేట్ ప్రెస్లో అనేది ఒక థీమ్ ఉన్నది అనుకుందాం. సో జనరేట్ ప్రెస్లో కూడా ఇప్పుడు మేము డిస్క్రిప్షన్లోనైనా లింక్ ఉంటుంది, వెళ్ళి మీరు కొనుక్కోండి అని చెప్పినప్పుడు జనరేట్ ప్రెస్ ఎంత కమిషన్ ఇస్తుంది తెలుసా? 60% కమిషన్ ఇస్తుంది. సో 60% కమిషన్ ఇచ్చినప్పుడు ఒక నిమిషం మీకు ఎక్కడైనా చూపిస్తుందా? మినిమం యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ $75 కమిషన్. ఓకే, 30 ఇక్కడెక్కడ మీకు 30 ఫర్ ఎవ్రీ సైన్ అప్ 30% ఆఫ్ ద టోటల్. ఒకవేళ మీరు ఎంతైతే పెట్టి కొంటారో దానికి 30% మాకు వస్తుంది అని చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ థీమ్ మీరు కొన్నారనుకోండి, దీని ప్రైస్ ఎంత? జనరల్ ప్రెస్ అంటే చాలా గొప్పది, గేట్ అని చెప్తాం కదా. సో అప్పుడు ఈ $59 ఒకవేళ మీరు 1 ఇయర్కి కొన్నారనుకోండి, సో ఎంత? $59 ఇన్ రూపీస్ చేస్తే 4900, 5000 వేసుకుందాం పట్టండి. సో 5000 అండ్ మనకి కంపెనీ ఏం చెప్పింది? 30% ఇస్తా అన్నది కదా. సో ఆ 30% ఇక్కడ వేస్తే ఎంత వస్తుంది కమిషను? 1500 వస్తుంది. ఓకే, అదే మీరు ఏంటిది లైఫ్ టైం ఒక్కసారి డబ్బులు కట్టేసి మీరు పర్మనెంట్గా ఇది తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు అప్పుడు ఎంత అవుతుంది? $250. సరే, ఇప్పుడు మనం ఒకసారి $250ని ఇండియన్ కరెన్సీలో వస్తే 20,000 కదా. 20,000ని 30% చేస్తే అప్పుడు 6,000 రూపాయలు కమిషన్ వస్తుంది అన్నమాట. ఓకే, 6,000 రూపాయలు కమిషన్ వస్తుంది. సో నేను ఈ వీడియో ఏ యూట్యూబర్ని ఉద్దేశించి చేయట్లేదు అన్నమాట, జస్ట్ ఒక రియాలిటీ చెప్తున్నా. ఇప్పుడు మొత్తం కలిపి 4,000, 2,000, 8,000, 10,000, సారీ ఈ 8,000, సో ఇది 800 అనుకుంటా. సో టూల్స్ మీద అనుకున్నాం కదా. సో టూల్స్ 1000, 6,000 మొత్తం ఇదంతా కలుపుకుంటే యావరేజ్ మీ దగ్గర నుంచి ఒక 15,000 వరకు వసూలు చేయొచ్చు అన్నమాట. బట్ నేను మీలో చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇతను ఒకసారి బ్లాగర్లో చెప్తాడు, ఒకరోజు ఏంటిది ఇందులో చెప్తున్నాడు ఏంది అని అనుకుంటే, నా ఇంటెన్షన్ ఎప్పుడు క్లియర్గానే ఉన్నది. డబ్బు ఉన్నవాడు చేసుకోవాలి, డబ్బు లేనివాడు ఎలానైనా చేసుకోవాలని. సో ఇక్కడ మీరు గమనిస్తే లర్న్ విత్ మ్యాక్స్లో నేను చేసిన తప్పులు చెప్తున్నా. సో లర్న్ విత్ మ్యాక్స్లో నేను మీకు 1500 అంటున్నా, ఏది 3,500 ఇది యాక్చువల్ అయితే. సో 3,500కి నేను ఏం చెప్పానంటే ఫ్రీ డొమైన్ ఇస్తా, ఫ్రీ హోస్టింగ్ ఇస్తా అని చెప్పాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు హోస్టింగ్ కొనుక్కుంటే మాకు నేను ఒక 1000 రూపాయలకు 500కో కోర్స్ ఇచ్చేసి దాని తర్వాత మీరు హోస్టింగ్ కొనుక్కోవాలి, నా లింక్తో కొనుక్కోవాలి అని చెప్తే నాకు 4,800 రూపాయల వరకు మీ దగ్గర నుంచి నాకు అంటే కమిషన్ రూపంలో కంపెనీ ఇచ్చే రూపం 4,800 రూపాయలు. బట్ నేను అది వద్దనుకొని నేను మీకు ఫ్రీగా హోస్టింగ్ కొనేసుకొని అందులోకి వెళ్ళి మీకు ఫ్రీగా హోస్టింగ్ ఇచ్చాను. దాంతోపాటు .ఆన్లైన్ డొమైన్ కూడా ఇచ్చాను. అయ్యో నా స్టూడెంట్స్ నా దగ్గరకు వస్తే వాళ్ళు చేసుకోవడానికి ఇప్పుడు ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ సిరి lyrics.online ఏదో సంథింగ్ ఏదైనా ఒక వెబ్సైట్ చెప్తున్నా, ఇట్లా ఒక డొమైన్ పైన క్లిక్ చేస్తే వాళ్ళకంటూ ఒక డొమైన్ ఉండాలి, వాళ్ళకంటూ హోస్టింగ్ ఉండాలి. సో మళ్ళీ నా దగ్గర కోర్స్ కొన్న తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి
వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరిని చేసి హోస్టింగ్ కోసం అని డొమైన్స్ కోసం అని అడగొద్దు అన్న ఒక కారణంతో నేను డొమైన్స్ ఇచ్చి నేను హోస్టింగ్ ఇచ్చి దాంతోపాటు మీలో చాలామందికి తెలియదు ఏంటంటే డొమైను నేనే, హోస్టింగ్ నేనే, లాస్ట్కి జనరేట్ ప్రెస్ థీమ్. ఓకే, ఇంతకుముందు చెప్పాను కదా ఈ కమిషన్, ఆ జనరేట్ ప్రెస్ థీమ్ కూడా నేనే ఫ్రీగా ఇచ్చి, జనరేట్ ప్రెస్ థీమ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఈ థీమ్ ఆ థీమ్ ఫ్రీగా ఇచ్చిన తర్వాత కూడా నేను చూపిస్తాగండి. అయ్యో చాలామందికి బ్లాగ్ సెట్ చేసుకోవడం రాదు అని చేసి ఈ బ్లాగ్ మొత్తం మేమే ఇట్లా బ్లాగ్ మొత్తం మేమే సెట్ చేసి ఆఖరికి ఈ పేజెస్ని తీసి హిందీ లిరిక్స్, తెలుగు లిరిక్స్, తమిళ్ లిరిక్స్, ఇంగ్లీష్ లిరిక్స్ అని పెట్టి అన్ని ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేసి దాని తర్వాత మీకు జస్ట్ మీరు వీడియో చూసి కాపీ పేస్ట్ చేస్తూ లేదనుకుంటే కరెక్ట్ ప్రాపర్గా చెయ్యండి అని చెప్పినాం. సో నేను మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలనుకుంటే ఇన్ని రకాలుగా డబ్బులు వసూలు చేయొచ్చు. బట్ నేను 3500 రూపీస్కి నేనే మీకు డొమైన్ ఇచ్చిన, అంటే facebook.com, google.com అని మీ ఒక లిరిక్స్ వెబ్సైట్ ఉంటుంది కదా, మీ పేరు రాజు అయితే రాజు lyrics.online అని అట్లా డొమైన్ నేనే మీకు ఇచ్చి మళ్ళీ మీరు ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ రావచ్చు, హోస్టింగ్ అంటే ఏంటిది అని అనొచ్చు. హోస్టింగ్ అంటే ఏం లేదు, ఒక వెబ్ సర్వర్ అనుకుందాం ఎగ్జాంపుల్, లేదా ఇంకేమి ఇష్టం మీరు ఎట్లయినా అనుకోండి, ఒక ఇల్లు అనుకుందాం, ఏదైనా అనుకుందాం. సో మీరు మీ వెబ్సైట్లో ప్రభాస్ ఫోటో పెడతారు, ఓకే, ప్రభాస్కి సంబంధించిన లిరిక్స్లు పెడతారు కదా, ఆ లిరిక్స్లు అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా జనాలు వచ్చేసి www. లేదనుకుంటే గూగుల్లో ప్రభాస్ బిల్లా సాంగ్ లిరిక్స్ అని సెర్చ్ చేసినప్పుడు మీ వెబ్సైట్ లింక్ ఇట్లా అన్ని వెబ్సైట్ లింకులు కనిపిస్తుంది, అట్లా మీది కూడా కనిపిస్తుంది. సో వాడు దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ సర్వర్లకు వెళ్ళి సర్వర్స్ దగ్గర నుంచి డేటా తెచ్చి వాడికి చూపిస్తుంది అన్నమాట. సో జస్ట్ దీన్ని మనలాంటి పేదోళ్ళు, ఓకే, సో నేను చెప్తాను, ఓకే పర్లేదు, మనలాంటి పేదోళ్ళు కోట్లలో రూపాయలు పెట్టయితే ఇట్లాంటి సర్వర్లు బిల్డ్ చేసుకోలేము కదా. అందుకే కంపెనీస్ గోడాడీ, నేమ్ చిప్, ఆర్ఎల్స్ లైక్ హోస్టింజర్ ఇలాంటి కంపెనీస్ మనకని కాదు అన్ని బిజినెస్లకి అయితే ఇంత డబ్బులు తీసుకొని నెలకి సంవత్సరానికి ఒక 4000, 2 సంవత్సరాలకి ఒక 6000, 7000, 8000 అని ఇట్లా తీసుకుంటా, 4 సంవత్సరాలకి ఇంత అని ఇట్లా తీసుకుంటా ఇస్తారన్నమాట. ఓకే, సో అలా నేనే డొమైన్స్, నేనే హోస్టింగ్, నేనే నా కోర్స్ ఇచ్చి అయినా నేను ఒక క్వశ్చన్ అడుగుతానా, దీని తర్వాత వైండ్ అప్ చేస్తా. మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పండి, నేను ఇది ఎమోషనల్గా మాట్లాడుతున్నా, దీని తర్వాత టోటల్ కంటెంట్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంటుందన్నమాట. నాకు అనిపించింది ఏంటంటే ఒకటి గురించి కళలు కంటే అది కళల్లానే ఉంటుంది. అసలు ఇవన్నీ వేస్ట్, ఈ మాటలన్నీ వేస్ట్, కానీ సింపుల్గా ఎందుకంటే నా టైం వేస్ట్ అవుతుంది. అసలు మీరు ఒకటి చూడండి, ఏ యూట్యూబ్ వీడియో ఇప్పుడు మీరే వెళ్ళి చూడండి, ఏ యూట్యూబ్ వీడియోలనైనా నేను ఏ కామెంట్స్కైనా రిప్లై ఇవ్వలేదా? సెకండ్ థింగ్, మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పంపిస్తే నేను ఎప్పుడైనా మీకు రిప్లై ఇవ్వలేదా? థర్డ్ థింగ్, వాట్సాప్లో మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఏ రాత్రికైనా రిప్లై ఇవ్వలేదా? ఇన్ని చేస్తాను నేను, ఇన్ని మంచిగా మీ అందరికీ నేను వాల్యూ యాడ్ చేయాలనుకుంటా అంటే ఒకడు అంటాడు అన్న నాకు, అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది అన్న, నేను ఫిజికల్గా హ్యాండిక్యాప్ ఉన్నా, నేను అది ఉన్నా, అన్నకి మీ హెల్ప్ కావాలి, నాకు అది చెప్పండి ఇది చెప్పండి అంటే నేను ఎదురుగా అన్నీ చెప్తా, తీరా చూస్తేనేమో వాడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోడు. ఏంటి బ్రో ఇది, అసలు ఏం నడుస్తుంది బ్రో అంటే ఏందన్నట్టు, అంటే మీ గురించి ఆలోచించి అయ్యో మా దగ్గర కోర్స్ కొన్నాడు, ఇంకో మళ్ళీ డొమైన్కి డబ్బులు పెట్టుకుంటాడా, హోస్టింగ్కి డబ్బులు పెట్టుకుంటాడా, థీమ్కి డబ్బులు పెట్టుకుంటాడా, లేదనుకుంటే పాపం వాడికి వల్ల చేయడానికి వస్తుందో రాదో, వాడికి సెటప్ చేసుకోవడానికి రావట్లేదేమో అని ముందే ఆలోచించి బాధపడకు బ్రో, నేను సెటప్ చేసి ఇస్తాం బ్రో అని చెప్పి నేను నా టీంకి చెప్పి, నా టీం వల్ల నేను అన్న పండగ కదా అన్న, మేము పీజీ నుంచి వేకేట్ చేసి వెళ్తున్నాం బ్రో, మా ఆఫీస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి బ్రో అన్న అని, అరే పాపం రా సెటప్ చేయరా అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం ఏంది, నాకు ఇదంతా ఏంది అసలు, నాకు ఏం బాధ, నేను ప్రాపర్గా నాన్ స్టాప్గా నేను వీడియోలు చేసుకుంటూ పోతే నాకు యూట్యూబ్ ఇచ్చే ఇన్కము, ఎఫ్లెట్ నుంచి వచ్చే ఇన్కము, లేదనుకుంటే మిగతా వాటి నుంచి వచ్చే ఇన్కమ్ ముందట అసలుకి ఏంది, మీరు ఇచ్చే కోర్సు పైసలు కూడా ఎంత బ్రో అసలుకి ఏంది, నేను చెప్పాల్సింది చెప్పిన ఫ్రెండ్స్. సో లాస్ట్లో నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, డిసిషన్ మీ మీద పెట్టిన,
సో నన్ను ఒక 3500 3900 అట్లా తీసుకొని అన్నీ మేమే ఇవ్వడం అనేది కరెక్టా, లేదనుకుంటే ఒక 1500కి కోర్సు పెట్టేసి మీ సావు మీరు చావండి, మీరే హోస్టింగ్లు కొనుక్కోండి, మీరే డొమైన్లు కొనుక్కోండి, మీరే సెటప్లు చేసుకోండి అనడం కరెక్టా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సో అది, అంతకన్నా ఇంకా నేనేం చెప్పాలనుకోవట్లేదు. నేనైతే నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయం మీ మీదకి వదిలిపెట్టినా, మీరు ఎట్లా అంటే నేను అట్లా.